జరుగుతుంది. అంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయినప్పుడు ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ కావడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ డిఎన్ఏలో ఉంటుందన్నమాట. సో ఇలా డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా మారిపోయి ఈ ఫినామినాని మనం ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ట్రాన్స్క్రిప్షన్. మరి ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్గా సింథసైజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ట్రాన్స్లేషన్ అంటాం. సో డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా మారిపోతే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్గా సింథసైజ్ అయితే దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. అంటే ఓవరాల్గా ఒక ప్రోటీన్ సింథసిస్లో డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏలు యూజ్ అవుతున్నాయి. సో ఇలా ప్రోటీన్ సింథసైజ్ కూడా ఈ న్యూక్లిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక బయోమాలిక్యూల్. ఈ రెండు కూడా బయోమాలిక్యూల్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు క్లాస్. ఒకసారి చూడండి. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి కూడా బయోమాలిక్యూల్సే. ఇవి సెల్ న్యూక్లియస్లో మనం వీటిని అబ్జర్వ్ చేసి కాబట్టి వీటిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటున్నాం. ఇవి 2 టైప్స్లో ఉన్నాయి, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే